వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. మీకు ఆటలంటే ఇష్టమా? మైదానమే మీ ప్రపంచమా? అయితే మీ ప్యాషన్ను ప్రొఫెషన్గా మార్చుకునే టైం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ పీఈ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. అసలు ఈ పరీక్ష ఏంటి? ఎవరికి అర్హత ఉంటుంది? జాబ్స్ ఎలా వస్తాయి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏపీ పీఈ సెట్ అంటే ఏమిటి? ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో బీపీఈడి మరియు డిపిఈడి చేరడానికి రాసే ఎంట్రన్స్ టెస్ట్. కెరీర్ స్కోప్ ఎలా ఉంటుంది? ఇది పూర్తి చేస్తే మీరు స్కూల్స్లో పీఈటీ, కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పీడీ లేదా స్పోర్ట్స్ అకాడమీలో కోచ్ అవ్వచ్చు. కేవలం చదివే కాదు, హెల్తీ లైఫ్ స్టైల్తో కూడిన గౌరవప్రదమైన ఉద్యోగం ఇది. నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లికేషన్లు మార్చ్ 12, 2026 నుండి స్టార్ట్ అవుతాయి. సంబంధిత వెబ్సైట్లో అప్లై చేయాలి. లాస్ట్ డేట్ ఏప్రిల్ 15, 2026గా ప్రకటించారు. పరీక్షలు మే 15 నుండి ఫిజికల్ ఈవెంట్స్ మొదలవుతాయి. వీటికి అర్హతలు ఒకసారి పరిశీలిస్తే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 16 సంవత్సరాలు నిండి ఉండాలి. డిపిఈడి కోర్సులకు, బీపీఈడి కోర్సులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, 19 ఏళ్ళు నిండి ఉండాలి. ఏపీ పీఈ సెట్ 2026 షెడ్యూల్ పరిశీలిస్తే ఆన్లైన్లో అప్లికేషన్లు సంబంధిత వెబ్సైట్ నుండి సమర్పించాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి 13, 2026గా ప్రకటించారు. ఎటువంటి లేట్ ఫీజు లేకుండా అప్లికేషన్ సమర్పించేందుకు చివరి తేదీ 30, 4, 2026గా తెలిపారు. ₹1000 లేట్ ఫీజుతో అప్లికేషన్ సమర్పించేందుకు చివరి తేదీ 15, 5, 2026గా తెలిపారు. ₹2000 లేట్ ఫీజుతో అప్లికేషన్ సమర్పించేందుకు చివరి తేదీ 25, 5, 2026గా ప్రకటించారు. అభ్యర్థి సమర్పించిన అప్లికేషన్లో తప్పులు సవరించేందుకు ఎడిట్ ఆప్షన్ మే 24 నుండి 26 వరకు తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. వెబ్సైట్ నుండి లేదా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లను 28, 5, 2026 తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఫిజికల్ ఈవెంట్స్ మరియు గేమ్స్ స్కిల్ టెస్ట్ జూన్ 3 నుండి ప్రారంభమయ్యి జూన్ 8వ తారీఖు 2026 వరకు జరుగుతాయి. ఇవి అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. అభ్యర్థి శారీరక దారుఢ్య పరీక్ష మరియు ఆటలలో క్రీడా సామర్థ్యపు పరీక్ష కాబట్టి అభ్యర్థులు సంసిద్ధంగా ఉండాలి. ఇవి ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి, కానీ అభ్యర్థులు ఉదయం 6 గంటలకే హాజరవ్వాలి. వీటి పరీక్షా ఫలితాలు రిజల్ట్స్ ఈవెంట్స్ జరిగిన చివరి తేదీ నుండి వారం తర్వాత ఇస్తారు. ఈ పరీక్షలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్, నాగార్జున నగర్, గుంటూరు నందు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. పరీక్ష తేదీ, రిజల్ట్స్, అడ్మిషన్, వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ మరియు ఇతర వివరాల కొరకు ఈ వెబ్సైట్ని అభ్యర్థులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ఏపీ పీఈ సెట్ వెబ్సైట్ నందు అప్లై చేయాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ₹900 చెల్లించాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులు ₹800 చెల్లించాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థులు ₹700 చెల్లించాలి. ఏపీ ఆన్లైన్ లేదా ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లించవచ్చు. హలో స్పోర్ట్స్ లవర్స్, మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ రంగంలో మీ కెరీర్ను బిల్డ్ చేయాలనుకుంటున్నారా? ఈరోజు ఈ వీడియోలో పరీక్షా విధానం పరిశీలిద్దాం. గుర్తుంచుకోండి, ఇక్కడ రాత పరీక్ష ఉండదు. మొత్తం 500 మార్కులకు మీ శారీరక సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తారు. ఇది 2 భాగాలుగా ఉంటుంది. 1 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ 400 మార్కులు, 2 గేమ్ స్కిల్ టెస్ట్ 100 మార్కులు ఉంటుంది. మొత్తం మీద కనీసం 30% మార్కులు సాధిస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. ఫిజికల్ ఈవెంట్స్ పక్కా క్లారిటీ. ఇప్పుడు అసలైన గ్రౌండ్ గేమ్ చూద్దాం. పురుషుల కోసం 100 మీటర్ల పరుగు 100 మార్కులు, 800 మీటర్ల పరుగు 100 మార్కులు మరియు షార్ట్ పుట్ 6 కేజీలు 100 మార్కులకు ఉంటుంది. మహిళల కోసం 100 మీటర్ల పరుగు 100 మార్కులు, 400 మీటర్ల పరుగు 100 మార్కులు మరియు 4 కేజీల షార్ట్ పుట్ 100 మార్కులు ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే లాంగ్ జంప్ లేదా హై జంప్, ఈ రెండింటిలో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒకటి ఎంచుకోవాలి. ఎగ్జామ్ రోజు మార్చుకునే అవకాశం లేదు. గేమ్ స్కిల్ టెస్ట్, మీ ఫేవరెట్ ఆట ఏది? కేవలం ఫిట్నెస్ మాత్రమే కాదు, మీకు ఆటల మీద ఎంత పట్టు ఉందో కూడా చూస్తారు.
క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ నుండి టెన్నిస్ వరకు దాదాపు 11 రకాల ఆటలు ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన ఏదో ఒక్క దాంట్లో మీ స్కిల్స్ చూపిస్తే చాలు, 100 మార్కులు మీ జేబులో ఉన్నట్లే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయాయా? గ్రౌండ్స్లో దుమ్ము లేపారా? వెయిట్, అసలైన ఘట్టం ఇక్కడే ఉంది. అదే స్క్రూటినీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. గ్రౌండ్లో మీ పెర్ఫార్మెన్స్ ఎంత ముఖ్యమో మీ డాక్యుమెంట్స్ పక్కాగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా మీ కష్టం బూడిదలో పోసిన పన్నీరే. అందుకే ఏమేం కావాలో ఇప్పుడే చెక్ చేసుకుందాం రండి. ఏ డాక్యుమెంట్స్ కావాలి గుర్తుంచుకోండి. ఎంట్రన్స్ టెస్ట్ రోజే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. మీ బ్యాగ్లో ఇవి ఉండాల్సిందే. 1 హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డ్, మీ అడ్మిషన్ పాస్పోర్ట్ ఇవే. 2 పాస్ సర్టిఫికెట్, ఇంటర్ డిపిఈడి కోసం లేదా డిగ్రీ బీపీఈడి కోసం ఒరిజినల్స్. 3 స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికెట్స్, గత 7 సంవత్సరాలలో స్టడీ ప్రూఫ్స్ పక్కాగా కావాలి. 4 క్యాస్ట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్స్, రిజర్వేషన్ బెనిఫిట్స్ కావాలంటే ఇవి మస్ట్. 5 ఆధార్ కార్డ్, మీ ఐడెంటిటీ ప్రూఫ్. స్పెషల్ వెయిటేజీ ఎక్స్ట్రా మార్కులు కావాలా? ఇది అందరికీ కాదు, కేవలం గేమ్ చేంజర్స్ కోసం. మీకు ఎన్సీసీ ఉందా? స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? లేదా మీరు డిఫెన్స్ పర్సనల్ పిల్లలా? అయితే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మర్చిపోకుండా తీసుకురండి. వీటి ద్వారా స్పెషల్ వెయిటేజ్ మార్కులు యాడ్ అవుతాయి. ఇవే మీ ర్యాంకును ఎక్కడికో తీసుకెళ్తాయి. స్వీట్ టిప్స్ ఫ్రెండ్స్, కేవలం ఒరిజినల్స్ మాత్రమే కాదు, కనీసం 3 సెట్ల జిరాక్స్ కాపీలు సెల్ఫ్ అటెస్టేషన్తో రెడీ పెట్టుకోండి. సర్టిఫికేట్స్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఒకేలా ఉన్నాయో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఏవైనా తప్పులు ఉంటే ఇప్పుడే సరి చేసుకోండి. సర్టిఫికేట్స్ అన్నీ రెడీ కదా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి. హాయ్ ఛాంపియన్స్, గ్రౌండ్లోకి దిగే సమయం వచ్చేసింది. ఏపీపీఈ సెట్ 2026కు అప్లై చేసేటప్పుడు చేసే చిన్న తప్పు మీ క్రీడల కళను దూరం చేయవచ్చు. అందుకే ఆన్లైన్లో ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడే చూసేద్దాం. రెడీగా ఉండండి. మీ ఫోన్లో కానీ సిస్టంలో కానీ ఈ ఫైల్స్ స్కాన్ చేసి పెట్టుకోండి. 1 ఫోటో మరియు సైన్, మీ స్మార్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు వైట్ పేపర్ మీద సిగ్నేచర్, ఇది క్లియర్గా ఉండాలి బాస్. 2 స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్ లేదా డిగ్రీ మార్క్స్ మెమోలు. 3 డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మీ 10th క్లాస్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. 4 ఆధార్ కార్డ్, ఇది మస్ట్ అండ్ షుడ్. 5 క్యాస్ట్ మరియు ఇన్కమ్, రిజర్వేషన్ మరియు స్కాలర్షిప్ కావాలంటే ఇవి అప్లోడ్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. మీ దగ్గర స్టేట్ లేదా నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నాయా? లేదా ఎన్సీసీ బి లేక సి సర్టిఫికేట్స్ ఉన్నాయా? అయితే మీరు లక్కీ. వీటిని అప్లోడ్ చేస్తే మీకు ఇన్సెంటివ్ మార్కులు యాడ్ అవుతాయి. అంటే ఇతరుల కంటే మీరు రేసులో ఒక అడుగు ముందే ఉంటారు. వీటిని అప్లోడ్ చేయడం అసలు మిస్ కాకండి. లిజన్ కేర్ఫుల్లీ. సర్టిఫికేట్స్ అన్నీ జేపీజీ పీడిఎఫ్ ఫార్మాట్లో చెప్పిన సైజులో ఉండాలి. బ్లర్ ఫోటోలు అప్లోడ్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేయండి. సర్వర్ డౌన్ అయితే టెన్షన్ పడాల్సి వస్తుంది. అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఏపీపీఈ సెట్ 2026 ఇన్స్ట్రక్టర్ బుక్లెట్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కలదు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. క్లిక్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ కోసం వెబ్సైట్ని దర్శించండి. మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.